హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు సొంత జిల్లాలో మరియు సొంత ఊరిలో పోస్టింగ్ కావాలి అని వెయిట్ చేస్తున్న వారికి ఏపీపీఎస్సీ వారు భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. 13 జిల్లాల్లో ఖాళీలు అయితే రిలీజ్ చేశారు. స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 పైనే ఉంటుందండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19/1/2021గా ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అనగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి సిలబస్ ఇచ్చారు అనేది కంప్లీట్ గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందడానికి వీలుగా ఉంటుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన గ్రూప్ 4 నోటిఫికేషన్ అండి. దీనిలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇది ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో వారికి అవకాశం అయితే కల్పించారండి. వీరికి స్టార్టింగ్ సాలరీ 16,400 రూపాయల నుంచి 49,870 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు స్టార్టింగ్లోనే 30,000 రూపాయలు పైనే రావడానికి అవకాశం ఉన్న జాబ్స్ అండి. ఇప్పుడు ఫిట్మెంట్ కూడా పెంచాడు కాబట్టి దానికి రిలవెంట్గా చెప్తున్న నోటిఫికేషన్ ఇది. మొత్తంగా మీకు 30,000 రూపాయల పైనే జాబ్ సాలరీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమంగా 18 సంవత్సరాలు, మ్యాక్సిమంగా 42 సంవత్సరాలు, అది కూడా 1/7/2021కి 42 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ వారికి మించకుండా ఉండాలి అని ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు అప్లికబుల్ అవుతుంది. మొత్తంగా 670 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. ఇది కూడా 16,400 రూపాయల నుంచి 49,870 రూపాయల వరకు బేసిక్ పే అనేది మీకు పే స్కేల్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అది కూడా psc.ap.gov.in నుంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా December 30, 2021 నుంచి 19 January 2022 వరకు మాత్రమే అవకాశం ఉంటుందండి. ఈ డేట్ దాటిపోయిన తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. లింక్ అనేది ఆటోమేటిక్ గా డిసేబుల్ అయిపోతుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకునే సమయంలో ఖచ్చితంగా మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా psc.ap.gov.in నుంచి మాత్రమే మీరు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వారు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించుకొని మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుందండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంతవరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాయకపోతే మీకు మాక్ టెస్ట్ అనేది కూడా ఫెసిలిటీ ఇచ్చారు. ఏ విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుందనేది మీరు ముందుగానే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా psc.ap.gov.in నుంచి మాత్రమే అఫీషియల్ మాక్ టెస్ట్ రాయడానికి అవకాశం కల్పించారు. ఇందులో మొత్తం 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది. రెండింటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ డిస్ట్రిక్ట్ వారికి ఎన్ని ఉన్నాయని గమనించినట్లయితే శ్రీకాకుళం వారికి 38, విజయనగరం వారికి 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, వైఎస్ఆర్ కడప 51. ఓవరాల్గా 670 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇందులో మీరు మా డిస్ట్రిక్ట్ తక్కువగా ఉన్నాయి, వేరే డిస్ట్రిక్ట్ ఎక్కువగా ఉన్నాయి బాధపడాల్సిన అవసరం లేదు. ఇందులో లోకల్ మరియు ఓపెన్ కేటగిరీ కింద వేకెన్సీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓపెన్ కేటగిరీ కింద మీరు ఏ డిస్ట్రిక్ట్ లోనైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, గమనించండి. ఫ్రెండ్స్, మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద గమనించినట్లయితే మీరు హెల్త్ మంచిగా ఉండాలి, అలాంటి వారికి మాత్రం అవకాశం ఉంటుంది అని ఇచ్చారండి. క్యారెక్టర్ కానీ యాంటీసిడెంట్ సర్టిఫికేట్స్ కానీ మీరు జాయిన్ అయిన తర్వాత ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నింటినీ పోస్ట్ రిలవెంట్గా ఏదైతే ఇచ్చారో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాము అని ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కింద నేను చూపిస్తాను ఇప్పుడే. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకి గాను ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి అని ఇచ్చారండి. సో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ కింద మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి అనేది ఒక క్లాస్గా ఇచ్చారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బేస్ మీద మీకు 50 మార్కులు కూడా కన్సిడర్ చేయడం జరిగిందండి. మీకు కంప్యూటర్ రిలవెంట్గా 50 క్వశ్చన్లు అనేది ఉంటాయి. 50 మార్కులకు గాను మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ బేస్ మీద మాత్రమే తీస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ ఫర్ సెలెక్షన్ నేచర్ మాత్రమే. దీనికి ఎటువంటి మార్క్స్ అనేది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేయడం జరగదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవాలనుకున్న వారికి ముందుగానే చెప్పాం కదండి, ఓటీపీఆర్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అని. ఈ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే మిగిలిన ప్రొసీజర్ కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది ఇచ్చారు.
ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించుకొని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ప్రాసెస్కి వెళ్తుందండి. ఈ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ గమనించినట్లయితే మీరు ఎగ్జామినేషన్ ఫీ అయిన 80 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేవారు అప్లికేషన్ ఫీ కింద 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. ఈ 250 రూపాయలు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్మెన్ కి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అందులో కూడా మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ను చూపించాల్సి వస్తుందండి ఈ 250 రూపాయల ఎగ్జామ్షన్ కోసం. కానీ ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామినేషన్ ఫీ అయిన 80 రూపాయలు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన వారైతే ఈ 250 రూపాయల అప్లికేషన్ ఫీ మరియు 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అయి ఉండి ఈ పోస్టులకు అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 250 రూపాయలు ప్లస్ 80 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీ అనేది కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ఉపయోగించుకొని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఆ కరెక్షన్స్ను మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉన్నట్లయితే 100 రూపాయలు ఒక కరెక్షన్కు పే చేసుకొని మీరు ఆ కరెక్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఐపీఓ కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ పే చేయడానికి అవకాశం లేదండి. కేవలం ఆన్లైన్ మోడ్లోనే నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఉపయోగించుకొని ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనించినట్లయితే ప్రతి డిస్టిక్లో ఉన్నాయి కాబట్టి పోస్టులు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా మీ రెలవెంట్ డిస్టిక్లోనే ఉంటుంది అని ఇచ్చారు. ఒకవేళ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలనేది ముందుగానే ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వేకెన్సీస్ కంప్లీట్గా బ్రేకప్ కూడా ఇచ్చారండి. ఏ డిస్టిక్ వారికి ఓపెన్కి ఎన్ని ఉన్నాయి, లోకల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి, అది కూడా క్యాస్ట్ వైజ్, కేటగిరీ వైజ్ బ్రేకప్ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారండి. ఇందులో జనరల్ పోస్టులకి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. డబ్ల్యూ అనేది ఉమెన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అండి. ఈ పోస్టులకు కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా 13 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన వేకెన్సీస్ వైజ్గా క్లియర్గా బ్రేకప్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకోవడానికి ముందు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ గమనించినట్లయితే ముందుగా మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందండి. ఇందులో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి నుంచి మొత్తం 150 క్వశ్చన్లు అనేది ఇస్తారు. సెక్షన్ ఏ కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటాయండి. 100 క్వశ్చన్లు 100 నిమిషాల టైం అయితే ఇస్తారండి. సెక్షన్ బి కింద జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు కూడా ఉంటుంది. ఇందులో ఈచ్ సెక్షన్ నుంచి ఇంగ్లీష్ నుంచి 25 మార్కులు, జనరల్ తెలుగు నుంచి 25 మార్కులు ఉంటాయి. ఇవి కేవలం ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో మాత్రమే ఉంటుందండి ఇంగ్లీష్ మరియు తెలుగు అనేది. కానీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేది మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. దీనికి గాను 50 క్వశ్చన్లు, 50 నిమిషాల టైము, 50 మార్కులకు ఉంటుంది. ఓవరాల్గా 150 మార్కులకు గాను ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మినిమంగా మీకు 60 నుంచి 70 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మెయిన్ ఎగ్జామినేషన్కు క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం ప్రిడిక్షన్ ఏనండి. ఖచ్చితంగా మీరు 60% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి అనేది ఏమీ లేదు. 60% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మెయిన్ ఎగ్జామినేషన్ ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాము. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ గమనించినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయండి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 150 క్వశ్చన్లు, 150 మార్కులకు 150 నిమిషాల టైం ఇస్తారు. పేపర్ 2 నుంచి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు రెండు ఉంటాయండి పైన చెప్పిన విధంగానే. కాకపోతే పైన 25 మార్కులకు ఉంటే ఇక్కడ 75 మార్కులకు గాను జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు అనేది ఉంటుంది. ఈ ఇంగ్లీష్ మరియు తెలుగు అనేది కేవలం 10th క్లాస్ స్టాండర్డ్స్లో మాత్రమే ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. దీని నుంచి కూడా 75 క్వశ్చన్లు ఈచ్ సెక్షన్ నుంచి వస్తాయండి. 150 మార్కులకు గాను 150 క్వశ్చన్లు, 150 నిమిషాల టైం ఇస్తారు. ఓవరాల్గా 300 మార్కులకు గాను మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. ఒక క్వశ్చన్కి ఒక రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా మీకు కట్ అవుతాయి. సో మీకు తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయండి, తెలియని వాటికి వదిలివేయండి. మీ మీడియం ఆఫ్ ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్ రెండిట్లో ఉంటుందండి పేపర్ అనేది, మొత్తం కంప్లీట్ పేపర్ అనేది. సో మీరు సెలెక్షన్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంటుంది. మీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 1:2 రేషియోలో పిలుస్తారండి. ఒక పోస్టుకు కానీ ఇద్దరిని పిలుస్తాము అని క్లియర్గా ఇచ్చారు. సో మీరు మెయిన్ ఎగ్జామినేషన్ ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకుంటారో వారికి మాత్రమే కంప్యూటర్ ఎగ్జామినేషన్కి కాల్ఫర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సిలబస్ కానీ గమనించినట్లయితే ఫ్రెండ్స్, మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ సైన్స్ కానీ, సోషల్ ఎకనామికల్ పొలిటికల్ సైన్సెస్ అన్నింటినీ ప్రతి ఒక్క దానిని మీరు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ బేస్ మీద చూసినట్లయితే మీకు లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనలిటిక్స్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్
సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సిలబస్ను ముందు ఉంచుకొని సిలబస్లో ఏదైతే ఇచ్చారో వాటిని మాత్రమే ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ బిలో ఉన్న జనరల్ ఇంగ్లీష్ మరియు తెలుగు గమనించినట్లయితే మీకు ఇంగ్లీష్ నుంచి కాంప్రిహెన్షన్, యూసేజ్ అండ్ ఐడియమ్స్, వొకాబులరీ, పంక్చువేషన్స్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్ మొత్తం ఉంటుందండి ఇంగ్లీష్లో గమనించినట్లయితే. అదేవిధంగా తెలుగు గమనించినట్లయితే తెలుగులో మీరు సందులు, సమాసాలు ఇలాంటి ప్రతి ఒక్కటి ఉంటాయి కదండి, సినమ్స్, యాంటోనిమ్స్, ప్రతి ఒక్కదాన్ని మీరు 10th క్లాస్ లెవెల్లో ఉన్న తెలుగు సబ్జెక్ట్ను ప్రిపేర్ అయితే ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రీవియస్ పేపర్స్ను కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తుందండి. ఫ్రెండ్స్, ఇక ప్రాక్టికల్ టైప్ టెస్ట్ గమనించినట్లయితే మీరు ప్రొఫెషన్స్ ఆఫ్ కంప్యూటర్ టెస్ట్ చెప్పాము కదా, అందులో మొత్తం 30 నిమిషాల టైం ఇస్తారండి, 50 మార్కులకు ఉంటుంది. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ అయితే 15 మార్కులు, బీసీ వారైతే 17.5 మార్కులు, ఓసీ వారైతే 20 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఈ మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు మెయిన్ మార్క్స్ వచ్చిన మార్క్స్ కన్సిడరేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఇందులో సిలబస్ కానీ మీరు గమనించినట్లయితే పార్ట్ ఏ నుంచి పార్ట్ ఈ వరకు ఉన్నాయండి. పార్ట్ ఏలో టైపింగ్, లెటర్ అండ్ ప్యాసేజ్, పారాగ్రాఫ్ ఉంటుంది 15 మార్కులకి. పార్ట్ బిలో ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ అండ్ గ్రాఫ్స్, ఎంఎస్ ఎక్సెల్లో మీకు 10 మార్కులు వస్తాయండి. ఎంఎస్ పవర్ పాయింట్ నుంచి స్లైడ్స్ మీరు తయారు చేయాల్సి ఉంటుంది, దీనికి 10 మార్కులు కేటాయించారు. క్రియేషన్ ఆఫ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేసెస్ ఇచ్చారండి 10 మార్కులకు గాను. అదేవిధంగా డిస్ప్లే ఆఫ్ కంటెంట్, ఈమెయిల్ మీరు పంపించడానికి ఉంటుంది, దాన్ని చెక్ చేయడానికి సంబంధించిన వాటికి 5 మార్కులు, ఓవరాల్గా 50 మార్కులకు గాను ఈ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది, కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ కింద 20 మార్కులు ఇచ్చారు కాబట్టి మినిమంగా 20 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి 50 మార్కులకు గాను. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కానీ, ఎగ్జామినేషన్ టైప్ కానీ ఏది ఇచ్చినా సరే మీకు క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఇస్తుంటాము. మనం మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.